'కాంతార చాప్టర్ 1' మూవీ రివ్యూ. ఈ సినిమా 'కాంతార' సినిమాకి ప్రీక్వెల్‌గా అయితే రూపొందింది. కాస్టింగ్ వచ్చేసరికి రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్. డైరెక్టర్ రిషబ్ శెట్టి. 'కాంతార చాప్టర్ 1' 'కాంతారతో' పోలిస్తే విజువల్‌గా బాగుంది. ఈ సినిమా ఎక్కువ శాతం ఫారెస్ట్‌లో తీశారు. అక్కడ క్రియేట్ చేసిన వరల్డ్ మాత్రం చాలా బాగుంటుంది. యానిమల్స్‌ని కూడా చాలా రియలిస్టిక్‌గా అయితే చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగుంటుంది. యాక్షన్ సీన్స్‌లో ఎలివేషన్స్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. టెక్నికల్‌గా రిచ్‌గా ఉంటుంది. బీజీఎం బాగుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ యొక్క బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఒక 15 మినిట్స్ వరకు. ఈ సీన్ మాత్రం మనల్ని ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుందనమాట. అంత బాగుంటుంది ఈ సీను. దేవుడిని చూపించే షాట్స్ బాగున్నాయి. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ బాగుంది. రుక్మిణి వసంత గారు యువరాణి క్యారెక్టర్‌లో చాలా బాగా నటించింది. చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది. డైరెక్షన్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాని చాలా గ్రాండ్‌గా చూపించారు. ఇక క్లైమాక్స్‌లో 'వరాహ రూపం' సాంగ్ బావుంటుంది. ఇది అంతకుముందు పాత 'కాంతారాలో' ఉన్న సాంగ్‌ని తీసుకొచ్చి పెట్టారు. ఆ క్లైమాక్స్ పోర్షన్ వరకు ఈ సాంగ్ తోటి బావుంటుంది. 'కాంతార చాప్టర్ 2'కు కూడా గేట్స్ ఓపెన్ అవుతాయన్నమాట. అక్కడ వరాహ రూపం కాకుండా ఇంకొక దేవుని అవతార రూపం ఇంకొకటి చూపించి చాప్టర్ 2కైతే గేట్స్ ఓపెన్ చేస్తారన్నమాట. సో, ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా ఇంకొకటుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే స్టోరీ చాలా పాతది. ఒక ట్రైబల్‌కి మరియు కింగ్స్‌కి మధ్య జరిగే వారే ఈ సినిమా మొత్తం. అన్ని సినిమాల్లాగానే ఈ సినిమా స్టోరీ కూడా ఒక సేవియర్ స్టోరీనే. దానికి కొంచెం గాడ్ ఎమోషన్‌ని కలిపైతే ఈ సినిమాని మిక్స్ చేసి గ్రాండ్‌గా అయితే విజువల్స్ యాడ్ చేసి ఈ సినిమాని ప్రెజెంట్ చేశారు. ఇక ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ ఫీల్‌ని మనమైతే అడాప్ట్ చేసుకోలేమనమాట. ఓవరాల్‌గా ఈ సినిమా థియేటర్‌లో చూడదగిన సినిమే. కానీ 'కాంతారాతో' పోల్చకుండా చూస్తే ఈ సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ 'కాంతారాతో' పోలిస్తే ఆ ఫీల్ అయితే మిస్ అవుతుందనమాట.